మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలపై సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మోహన్ బాబు, మనోజ్ గొడవ జరిగినప్పుడు ఏం జరిగిందన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీతో పాటు పలు భూములకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. వినయ్ను ఉద్దేశించి మోహన్ బాబు దత్తపుత్రుడని కామెంట్ చేయడంతో అసలు గొడవ మొదలైందని తెలుస్తోంది. ఈ విషయంలోనే మోహన్ బాబును మనోజ్ నిలదీయడంతో అది కొట్లాటకు దారితీసిందని అంటున్నారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. దాడి జరిగిందో వెంటనే డయల్ 100 కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించిన ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాత్రి వరకు ఈ అంశం ఒక కొలిక్ వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో మంచు కుటుంబానికి అత్యంత దగ్గర సన్నిహితుడుగా ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ ఇంతకుముందు జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకొని మంచు మనోజ్ ని కలిసి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎందుకు ఇలా జరుగుతా ఉంది, పదే పదే ఈ కుటుంబ వ్యవహారాలు ఎందుకు బయటికి వచ్చి రోడ్డు పాలవుతా ఉన్నాయి, ఇది ఇక్కడితో ఇష్యూ క్లోజ్ అవ్వాలి అంటూ కూడా నిన్న స్వయంగా మంచు మనోజ్, మంచు మోహన్ బాబు చిన్న ఫోన్ చేసి ఈ ఇష్యూలో మీరు రావాలి, మీరు మాట్లాడాలి, ఈ ఇష్యూని క్లోజ్ చేయాలి, ఈ లేనిపోని రూమర్స్ అన్ని కూడా క్రియేట్ అవుతా ఉన్నాయి, ఒకరిని ఒక మాట అన్నారని ఇంకొకరిని ఒక మాట అన్నారని పని వాళ్ళ దగ్గర నుంచి ఈ మాటలంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ దాడికి పాల్పడేటువంటి పరిస్థితికి చేరుకుందనే ఒక విషయాన్ని కూడా ఈరోజు మనోజ్ ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో వినయ్ అనే ఒక కీలకమైనటువంటి వ్యక్తి పేరు మొదటి నుంచి వినబడతా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఇటు మోహన్ బాబుకి, మంచు కుటుంబానికి అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వినయ్ నుంచే ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది కూడా ఒక లీక్ బయటకు వచ్చింది. వినయ్ ఆ రోజు గొడవ జరిగేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆయన మోహన్ బాబు నువ్వేమైనా దత్తపుత్రుడువా అని ఈ డైలాగ్ కొట్టడము, ఆ డైలాగ్ కాస్త ఇద్దరి కొడుకులకు తెలవడము, విష్ణు అందుబాటులో లేకపోవడము, మనోజ్ అందుబాటులో ఉండడము, ఈ విషయంపై అడగడానికి వెళ్లడంతో దత్తపుత్రుడు అనే ఈ డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో వాడారు, అన్ని వ్యవహారాలు అందరూ చక్కబెడతా ఉన్నారు. అటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, మిగతా వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీకి చెందినటువంటి సినిమా ఈ వారి పార్టిసిపేషన్స్ కానీ అన్ని కూడా అన్ని చక్కబెడుతున్నటువంటి క్రమంలో ఈ రకంగా వచ్చింది. దాని గల అవసరం ఏముంది అనే ఒక విషయం పైనే మనోజ్ సీరియస్ అయ్యి మనోజ్ మోహన్ బాబుతో ఈ విషయాన్ని అడగడానికి వెళ్లినప్పుడే ఈ ఘటన జరిగింది అనేది కూడా. మోహన్ బాబు దాడి చేశాడా లేదా, మోహన్ బాబు సెక్యూరిటీ వింగ్ మనోజ్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారా, నెట్టేశారా, మనోజ్కి అయితే కుడి బాగా కాలికి స్వల్పంగా గాయమైంది, అక్కడ అతనికి బెనికింది అనే ఒక విషయాన్ని కూడా ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ పెద్ద వ్యక్తులకు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. వాస్తవానికి మనోజ్కి గాయాలైనట్టుగా కూడా నిన్న తను టెక్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యేటువంటి క్రమంలో తన భుజం లేవలేకపోవడము, కాలు నడవలేనటువంటి స్థితిలో ఉండడము, అసలు ఒకరి సహాయం తీసుకునే పరిస్థితి అక్కడ ఎందుకు చేరింది, సహాయం తీసుకునేంత వరకు నడవలేనటువంటి సిచ్యువేషన్లో మనోజ్ పై ఇంత తీవ్రంగా దాడి చేసింది ఎవరు అనే దానిపై మాత్రం ఇప్పటికీ అఫీషియల్ గా పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే అందలేదు. ఈ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మొదట ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అంటూ కూడా తీవ్ర ప్రచారం జరిగింది. కానీ ఆ ఇష్యూ జరిగింది మోహన్ బాబు యూజ్ చేసినటువంటి ఒక డైలాగ్, ఆ వర్డ్ని దృష్టిలో పెట్టుకుని మనోజ్ దాన్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు సీరియస్ అవ్వడము, ఇటు మనోజ్ కూడా సీరియస్ అవ్వడము, మోహన్ బాబు తన పైన దాడి చేయడానికి వచ్చాడంటూ కూడా ఇటు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేయడము, అటు మనోజ్ కూడా తన పైన దాడి చేశారంటూ కూడా డయల్ 100 ద్వారా పాడిచేరి పోలీసులకు ఫోన్ చేయడము, మళ్ళీ ఇద్దరు మ్యూచువల్ గా ఉన్నటువంటి తమ కుటుంబానికి అత్యంత దగ్గర సన్నిహితుడుగా ఉన్నటువంటి చిన్న శ్రీశైలంతో ఇటు మనోజ్ ఫోన్ చేసి అటు మోహన్ బాబు ఫోన్ చేసి మీరు ఇంటి పెద్ద దిక్కు, ఇంటికి చాలా రోజులుగా అండగా ఉన్నారు, అనేక సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి, మీరు ఈ వివాదానికి రావాలి, ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ కూడా ఇద్దరు కోరడంతో ఈరోజు శ్రీశైలం యాదవ్ జల్పిల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకొని మనోజ్తో మాట్లాడి ఆ 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఘటన వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎందుకు ఈ వివాదం కొట్టుకునేంత వరకు వచ్చింది అనే ఒక విషయాలపై కూడా ఆరా తీసినప్పుడు తను జారి కింద పడిపోయాను, తనని నెట్టేశారు అంటూ కూడా మనోజ్ ఈ విషయాన్ని కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సాయంత్రం ఒక కీలకమైనటువంటి సమావేశం ఉండబోతా ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు అందుబాటులో లేడు, మోహన్ బాబు రావాల్సి ఉంది. లక్ష్మి ఇప్పటికే నేను తిరిగి ముంబై వెళ్ళిపోతున్నానంటూ కూడా ట్విట్టర్ ద్వారా తన
అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తను తిరిగి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయింది. లక్ష్మి కూడా ఉదయాన్నే మనోజ్తో మాట్లాడి ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోతే మంచిది, లేదా మంచు కుటుంబం పరువంతా కూడా పూర్తిగా దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇది సామరస్యంగా చర్చించుకుంటే మంచిదంటూ కూడా మంచు లక్ష్మి ఈ సూచనలు ఇచ్చి ఇక్కడి నుంచి తను చేసేదేమీ లేక ఎవరు తన మాట వినట్లేదంటూ కూడా తిరిగి మంచు లక్ష్మి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్ళిపోయినట్టు కూడా తనే స్వయంగా ఈ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ అందరూ చూసి మంచు లక్ష్మి కూడా దీంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేది ఆ ప్రచారం సాగుతా ఉంది. ఇప్పుడు సాయంత్రం జరగబోయేటువంటి మీటింగ్ కి మోహన్ బాబు తప్పనిసరిగా ఉండాల్సిందే. విష్ణు ఇప్పటికే విదేశీ పర్యటన ముగించుకొని విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ జల్పల్లిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ కి విష్ణు ఇప్పటివరకు అయితే రాలేడు. ఒకవేళ మీటింగ్ స్టార్ట్ అయ్యి ఈ సమావేశంలో విష్ణు తప్పనిసరిగా ఉండాల్సిందన్నట్టుగా కూడా అతనికి కాల్ వెళ్తే విష్ణు కూడా ఈ సమావేశానికి చేరుకొని ఒక పక్క మనోజ్, మరో పక్క విష్ణు, మరో పక్క మోహన్ బాబు ఎవరైతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మధ్యవర్తులందరూ కూడా ఈరోజు సాయంత్రం జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకుంటే అందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేటువంటి అవకాశం ఉంది. ఈ గొడవ జరిగింది మోహన్ బాబు ఇచ్చినటువంటి డైలాగ్, అక్కడ పని వాళ్ళు ఇంకొక పని వాళ్ళ మీద చెప్పడము, అవతల పని వాళ్ళు వీళ్ళ మీద చెప్పడము, ఈ పని వాళ్ళ మధ్య ఉన్నటువంటి మాటలు అనుకోకుండా అనుకొని జరిగినటువంటి ఆ మాటలన్నీ కూడా మోహన్ బాబు చెవుల వేయడము, కొంతమంది తీసుకొచ్చి మనోజ్ చెవుల వేయడము, ఇంకొంతమంది విష్ణుకి ఆ సమాచారం ఇవ్వడము, ఇక్కడ ఉన్నటువంటి ఈ పని వాళ్ళ మధ్యనే ఈ గొడవకు దారి తీయాల్సి వచ్చింది. మోహన్ బాబు అన్నాడా లేదా, మోహన్ బాబు ఆ డైలాగ్ని యూజ్ చేశాడా లేదా, ఆ డైలాగ్ని ఎందుకు యూజ్ చేశాడు, ఏ ఉద్దేశంతో యూజ్ చేశాడు. నిన్నటికి మోహన్ బాబు ఆన్లైన్ ద్వారా ఒక ట్వీట్ పెట్టి ఆ ట్వీట్కి సంబంధించి ఉద్దేశించి కొడుకులకు ఆస్తి మీద ఆశ పెరిగితే ఈ రకంగా ఉంటుంది పరిస్థితిని అని ఒక విషయాన్ని తెలియజేయడం కోసమే, ఆ సందేశాన్ని ఇవ్వడం కోసమే మోహన్ బాబు ఆ ట్వీట్ పెట్టి ఉండవచ్చు అనే దానిపై కూడా ఇప్పటికీ దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సాయంత్రం జరగబోయేటువంటి సమావేశం కీలకం కాబోతా ఉంది. మంచు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ కలహాలు నేటితో తెరబడబోతా ఉన్నాయి. ఈ ఇష్యూ ఇక్కడితో పూర్తి స్థాయిలో నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ అఫీషియల్ గా పోలీసులకు ఎటువైపు నుంచి కూడా ఫిర్యాదు అయితే అందలేదు. డైలాండర్ ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఇక్కడికి చేరుకొని ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకుని వెళ్లారే తప్ప మంచు మనోజ్ కి గాయాలైనటువంటి మెడికల్ రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికే తను డాక్టర్స్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఒకవేళ ఈ సమావేశం సక్సెస్ఫుల్ జరగకపోయినా మనోజ్ అనుకున్న విధంగా ఈ సమావేశం జరగకపోతే మాత్రం ఆ మెడికల్ రిపోర్ట్స్ ని పట్టుకొని మనోజ్ పాడిషరీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. రెహానా.